ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందింది. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు రాత్రి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 45 హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్లుగా అధికారులు నివేదికలో తేల్చారు. ఎస్ఐబిలోని కీలక ఫైల్స్ ను మాయం చేసినట్లు గుర్తించారు. ప్రణీత్ రావుపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దమైంది. అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రణీత్ రావు ప్రమోషన్ వ్యవహారంపై అధికారులు విచారణ సాగిస్తున్నారు. సిఐడి లేదా సిట్ కు కేసును అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు, ఎన్ని ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డాడు, ఏ నాయకులకు సంబంధించినటువంటి జాబితా బయటికి తీశాడు, అది ఎవరికి చేరవేశాడు, దానివల్ల అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణకు సిద్దమైంది, ఎలాంటి యాక్టివిటీస్ కి పాల్పడింది అనే దానిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది దేశవ్యాప్తంగా చాలా సంచలనమైనటువంటి అంశం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా అనుమతి లేకుండా ఎవరి వ్యక్తిగత డాటాని గాని వారిని నిత్యం మానిటర్ చేయడం గాని, వారు ఎవరితో టచ్ లో ఉన్నారు, ఏ రకమైనటువంటి మెసేజ్లు ఇస్తా ఉన్నారు, ఎవరితో నిత్యం మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా ఆ వ్యక్తిగత వివరాలు కనుక్కోవడం, ఇదంతా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు వస్తూ ఉంటుంది. ఫోన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ని ఉల్లంఘనకు పాల్పడుతూ ఒక డీఎస్పీ స్థాయి అధికారి, ప్రభుత్వంలో కీలక స్థాయిలో ఉన్నటువంటి అధికారి, ఇంటెలిజెన్స్ చాలా కీలకమైనటువంటి విభాగం రాష్ట్రానికి, అలాంటి విభాగంలో ఒక డీఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారే అధికార దుర్వినియోగానికి పాల్పడము, ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేయడము, పూర్తిగా వ్యక్తిగత డేటానంతా కూడా బయటికి తీయడము, ఆ వ్యవహారం అంతా కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడము, ఇదంతా కూడా గత ప్రభుత్వం అనేక మంది రాజకీయాల నాయకులపైన ఈ ప్రయోగాలకు పాల్పడింది. ఈ ప్రయోగాలు చేసి వాళ్ళ వ్యక్తిగత డేటా కూడా వారి అనుమతి లేకుండా కూడా బయటికి తీసింది. ప్రతి మూమెంట్ ఫాలో అయ్యారు, ప్రతి మూమెంట్ ని ఎప్పటికప్పుడు తెలుసుకొని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారంటూ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా ఇప్పుడు ఈ కేసు ఎంక్వైరీ కూడా సాగుతా ఉంది. ఎగ్జాక్ట్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రోజే డీఎస్పీ ప్రదీప్ రావు ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఈ 10 ఏళ్ల పాటు సాగినటువంటి డేటా రిట్రైవ్ ఒకటి, వ్యక్తిగత డేటాలు ఒకటి, వారి ప్రొఫైల్స్ ఒకటి, వారు మాట్లాడినటువంటి ఫోన్ రికార్డింగ్ కన్వర్సేషన్స్ గానీ, సోషల్ మీడియా ద్వారా వాళ్ళు పోస్ట్ చేసినటువంటి ఆ పోస్టింగ్స్ గానీ అన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లాగర్ రూమ్ లో కొన్ని హార్డ్ డిస్కులలో అది భద్రపరిచి దాన్ని సేఫ్ గా అక్కడ చేర్చడం జరిగింది. సో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిసినటువంటి వెంటనే ఇదే డీఎస్పీ ప్రదీప్ రావు లాగర్ రూమ్ లోకి వెళ్లి సీసీటీవీ కెమెరాలు అంటే కూడా ఒక టెక్నీషియన్ సహాయంతో ఆ సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అవ్వకుండా అవన్నీ కేబుల్ వైర్స్ కట్ చేసి లాగర్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి 45 హార్డ్ డిస్కులని ప్రణీత్ రావు తన చేతి ద్వారా తీసుకొని అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్స్, 45 హార్డ్ డిస్కులు, అక్కడ సీసీటీవీ కెమెరాల డాటా, దాంతోపాటు ఇతను పర్సనల్ గా ఉపయోగించేటువంటి ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటిని కూడా అదే ఇంటెలిజెన్స్ కార్యాలయం ప్రాంగణంలో ఇవన్నీ కూడా తీసుకెళ్లి అక్కడే తగలబెట్టాడన్నట్టుగా కూడా కొన్ని ఆలమాలు లభించాయి. దాని ప్రకారంగానే పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. దీంట్లో అధికార దుర్వినియోగం ఒకటైతే, రెండోది ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేయడము, మూడోది టెలిగ్రాఫ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడడం, ఇవన్నీ కూడా చట్టపరంగా రాజ్యాంగంలో అన్ని కూడా ఉల్లంఘనకు చాలా సీరియస్ సెక్షన్స్ కి ఇవి నమోదవుతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిపై కూడా సన్నాహాలు చేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేయడానికి సిద్ధంగా ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఇవన్నీ కూడా చేయకూడదు అంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో నియమ నిబంధనలు ఉన్నప్పటికీ, ఆ మెజర్మెంట్స్ అన్ని కూడా ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం పాటించుకోకుండా ఉన్నత స్థాయి అధికారంలో ఉన్నటువంటి అదే కమ్యూనిటీకి చెందినటువంటి అధికారి చెప్పడం కారణంగా డీఎస్పీ ప్రదీప్ రావు ఈ రకమైనటువంటి వ్యవహారానికి పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడ్డాడు అంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లు బయటపడింది. ఈ రోజా లేదా రేపా పంజాగుట్ట పోలీసులకు
ప్రదీప్ రావు చేసినటువంటి ఈ 10 ఏళ్ల పాలనకు సంబంధించి అన్ని వివరాలతో సహా అన్ని ఆధారాలతో సహా పంజగుట్ట పోలీసులకు వివరాలు అందజేయనున్నారు. ప్రణీత్ రావు సంబంధించినటువంటి ఆ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పంజగుట్ట పోలీసులకు త్వరలో అందజేసి అతని పైన కేసు నమోదు చేసి ఈ కేసుని హైదరాబాద్ సిట్ పోలీసుల ద్వారా విచారణ చేయించాలని లేదా సిఐడి ద్వారా విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విన్నపం పోలీసులకు అందజేసి పోలీసుల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపడితే చాలా మంది పెద్దల పేర్లను బయటికి వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులకు అక్కడక్కడ పోస్టింగ్స్ కల్పించడము, అక్కడక్కడ వాళ్ళందరూ కూడా అనుకున్న చోట్ల ఈ ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్స్ కల్పించారు. కాబట్టి వీరి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపడితే కొంతమంది తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఖచ్చితంగా సిఐడికి కానీ లేదా సిట్ కానీ ఈ కేసుని అందజేస్తే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి, బయటకు వస్తాయి. దాని ద్వారా ఎవరి బడా నాయకుల కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది, ఎవరి స్వలాభం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది, రేవంత్ రెడ్డిది, బండి సంజయ్ది, గతంలో ఉన్నటువంటి రాజా సింగ్ది, ఇతర నాయకులు ఎవరైతే నిత్యం రాష్ట్రంలో షైన్ అవుతున్నటువంటి లీడర్, నిత్యం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి లీడర్లు, క్యాడర్ 1, క్యాడర్ 2, క్యాడర్ 3, 4, 5లో ఎవరైతే నిత్యం బీఆర్ఎస్ ప్రభుత్వాలని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశం, ఎక్కడైనా లాకప్ డెత్ జరిగినటువంటి అంశం, ఎక్కడైనా రోడ్డు మీద ఆందోళన చేయడానికి అంశం ఎవరు ప్లాన్ చేస్తా ఉన్నారు, ఎవరు దీన్ని ప్రాతినిధ్యం వహించబోతా ఉన్నారు, దీనికి ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతా ఉన్నారు, ఇది ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ మార్క్ అంటకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలంటే కూడా అవన్నీ కూడా ముందస్తుగానే ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ డేటా అంతా కూడా బయటికి తీసి ఏం మాట్లాడుకున్నారన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కి, కేటీఆర్ కి, కవితకు, ముఖ్యంగా జోగినపల్లి సంతోష్ కి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశారంటూ మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాలి, అనుమానాలన్నీ కూడా క్లారిటీ ఇవ్వడం కోసమే పంజగుట్ట పోలీసులకు లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాంతోపాటు సిట్కా, సిఐడికా ఈ కేసుని బదిలీ చేస్తే వారి ద్వారా విచారణ చేపడితే అనేక అంశాలు దీంట్లో వెలుగులోకి వస్తాయంటూ మాత్రం పార్టీ భావిస్తా ఉంది. ఎన్నికలు ఫలితాలు వెలువడినటువంటి రోజే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సీట్స్ తక్కువగా సాధించింది, కాంగ్రెస్ పార్టీ అధికంగా సాధించింది. 60కి పైగా కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధించింది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అంటూ కూడా గ్రహించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి కొంతమంది అదే వర్గానికి చెందినటువంటి ఆఫీసర్లు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు ఇమీడియట్ గా ప్రణీత్ రావు ఆ కార్యాలయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి డేటానంతా కూడా డిస్ట్రాయ్ చేసి సీసీటీవీ కెమెరాలు కట్ చేయడము, వ్యక్తిగత డేటానంతా కూడా తీసి ఒక దగ్గర స్టోర్ చేయడము, వారు మాట్లాడుకున్నటువంటి మెసేజ్లు అంతా కూడా ఇదంతా కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ కి వ్యతిరేకంగా వస్తుంది. కాబట్టి దీనిపైన కేంద్రం కూడా సీరియస్ గా వివరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఎవరు కూడా అనుమతి లేకుండా చేయకూడదు. ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా, ఫోన్లో డేటాని బయటికి తీయాలన్నా, నిత్యం వాళ్ళ అంశాలని మానిటర్ చేయాలన్నా ఇది ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులై మాత్రమే అది కేంద్రం ఆదేశాలు ఇస్తే ఇంటెలిజెన్స్ విభాగం దాన్ని గుర్తించి దేశంలో పెద్ద కుట్ర జరగబోతా ఉంది, పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేయబోతా ఉన్నారు, లేదా ఇంకేమైనా రాష్ట్రాలలో రాజకీయ పార్టీలని పడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఇతర దేశాలకు చెందినటువంటి టెర్రరిస్టులతో టచ్ లో ఉన్నారు, వెపన్స్ కి సంబంధించినటువంటి అంశం ఏవైనా ఉగ్రముఖాలు, ఆర్గనైజేషన్స్, స్వీపర్ సెల్స్, ఆ తర్వాత ఈ ఉగ్ర ఆర్గనైజేషన్ కి ఆకర్షితులుగా మారి ఏదైనా బాంబ్ బ్లాస్ట్ కి ట్రైనింగ్, ఈ రకమైనటువంటి సంఘ విద్రోహ శక్తులు ఉపయోగించినటువంటి యాక్టివిటీస్ పైనే ఈ టెలిగ్రాఫ్ కి సంబంధించినటువంటి ఈ అంశాలు, ఫోన్ డేటా బయటికి తీయడము, వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారని ఒక మానిటర్ చేయడము, ఎవరికి మెసేజ్ ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారని తెలుసుకోవడం మాత్రమే ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఇంటెలిజెన్స్ చేసేటువంటి పని. కానీ రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ రకమైనటువంటి దృష్టి పెట్టారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నీచంగా ఆలోచించి అవతల పార్టీ ఎదగకూడదు, అవతల పార్టీ వ్యక్తులు గెలవకూడదు, అవతల పార్టీ వాళ్ళు అధికారంలోకి రాకూడదు, వారి ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు, ప్రతిదీ కూడా ఏ ప్లాన్ చేసినా తమకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఉండాలి. ఈ మినిట్ టు మినిట్ అప్డేట్ తిరిగి వాళ్ళకి ఎలా కౌంటర్ ఇవ్వాలి, ఎలా వాళ్ళకి అడ్డుకట్ట వేయాలి, ఎలా వారిని కట్టడి చేయాలి, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వకుండా పూర్తి స్థాయిలో ఎలా నిలిపివేయాలంటూ కూడా ప్రతిదీ 10 ఏళ్ల పాటు ఇంటెలిజెన్స్ ఇచ్చేటువంటి ఈ రిపోర్ట్ ఆధారంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేపడతా ఉంది. ప్రదీప్ రావు వ్యవహారం అంతా కూడా
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నివేదిక రూపంలో పోలీస్ శాఖ కాంగ్రెస్ పార్టీకి అందజేసింది. దాని నివేదిక అంతా కూడా పరిశీలించారు. వెనుక నుంచి ఎవరు ఆడించడంతో ఈ ప్రణీత్ రావు ఈ వ్యవహారానికి పాల్పడ్డాడు అనే దానిపై కూడా ఆ డేటా అంతా కూడా పోలీసులకు అందింది. ఈ రోజా లేదా రేపా అతని పైన ఐపీఎస్సీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ కేసుని సిట్ లేదా సిఐడికి అందజేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేయడము, విలువైనటువంటి డేటానంతా కూడా చోరీ చేయడము, తన ఎదుగుదల కోసం, తన వ్యక్తిగత ఎదుగుదల కోసం, తనకు అనుకూలమైనటువంటి పోస్టింగ్స్ ఇప్పించుకోవడం కోసమే ప్రదీప్ రావు ఈ రకంగా వ్యవహరించాడు అనే దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. చాలా షార్ట్ పీరియడ్ లో ఎస్ఐ స్థాయి నుంచి సిఐకి రావడము, సిఐ స్థాయి నుంచి ఒక డిఎస్పీకి రావడము, త్వరలో అతనికి అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వబోతుండే అనేది కూడా ఊహాగానాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఎస్ఐ 2007 బ్యాచ్ కి చెందినటువంటి ఎస్ఐ ప్రణీత్ రావు 2017 or 18 లో ఇన్స్పెక్టర్ గా ఇతనికి ప్రమోషన్ రావడము, విత్ ఇన్ 3-4 ఇయర్స్ లోనే 2007 చెందినటువంటి ఈ బ్యాచ్ అధికారికి డిఎస్పీగా ప్రమోషన్ ఇవ్వడం, బీబీనగర్ వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి నారాయణపూర్, నల్గొండ జిల్లాకి చెందినటువంటి, వరంగల్ జిల్లాకి చెందినటువంటి జిల్లాలలో ఎక్కువ శాతం ఇతను ఎస్ఐగా పనిచేసి క్యాస్ట్ ఈక్వేషన్స్ మ్యాచ్ అయినటువంటి వెంటనే ఇంటెలిజెన్స్ లో కీలకంగా ఉన్నటువంటి అధికారులు ఈ ప్రణీత్ రావుని తీసుకొచ్చి ఎస్ఐబి విభాగంలో పెట్టి అక్కడి నుంచి ఏదైతే రాష్ట్రానికి చెందినటువంటి కీలకమైన డాటా అన్అఫీషియల్ గా సేకరించి సీఎం కేసీఆర్ కి అందజేస్తా ఉన్నాడో ఆ విషయం పైనే అతనికి డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చి అతను ఎంకరేజ్ చేసింది. ఆ ఎంకరేజ్మెంట్ తోటే ఈ డాటా అంతా కూడా బయటికి తీశారనేది మాత్రం ఈ ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. కాబట్టి దీనిపైన పంజగుట్ట పోలీసులు త్వరలో కేసు నమోదు చేసి ఈ కేసుని సిట్కి లేదా సిఐడికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.